సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు చెందిన బైండ్ల పంబాల పోతరాజుల శక్తి పూజారుల నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. దాదాపుగా 25 మండలాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన బైండ్ల పంబాల పూజారులు పాల్గొన్న ఈ సమావేశాన్ని బైండ్ల సాయిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతల పూజలు చేసే పూజారులుగా సంప్రదాయాలను కొనసాగిస్తూ పూజారులుగా జీవనం సాగిస్తున్న ఈ కళాకారులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఉపాధి భరోసా లభించలేదని సమావేశంలో అధ్యక్షులు సాయిలు తెలిపారు. శక్తి పూజారుల వృత్తి రక్షణ, జీవనోపాధి భద్రత కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రతినిధులు కోరారు. మహేంద్ర పోతరాజుల కొలుపుల పంబాల వాళ్ళము అందరం కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసినాము. ఒకటి ఏంటంటే మాకు ఇప్పటి వరకు ఇండ్లు ప్రభుత్వం నుంచి మాకు ఇండ్లు సహకారం లేదు. మాకు ఇప్పటి వరకు మాకు ఏ గుర్తింపు లేదు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి సౌకర్యం కలగలేదు. మాకు ఇప్పటి వరకు మాకు కమిటీ లేదు. ఒక ప్రభుత్వం ఇప్పటి వరకు మమ్మల్ని గుర్తింపు చేస్తలేరు కనుక తప్పనిసరిగా మాకు అందరూ మేమందరూ కమిటీ అయినాం. కామారెడ్డి జిల్లా, సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట జిల్లా ఈ 18 మండలాలు కలిసి ఒక కమిటీగా మేము ఏర్పాటు చేసినాము. బయళ్ళ వాళ్ళము ఈ యొక్క అందరం కలిసి ఒక గుర్తింపుగా ఒగ్గు వాళ్ళు వస్తున్నారని చెప్పి ఈ యొక్క మా బయళ్ళ వతను ఎల్లమ్మలు, పోషమ్మలు, మైసమ్మలు, పెద్దమ్మలు, నరసింహస్వాములు, మాంకాలమ్మ పండుగలు మేమే చేయాలి, బయళ్ళ వాళ్ళం చేయాలి. ఇదే బొడ్రోజు పండుగలు కూడా మేమే చేయాలి. ఆ బ్రాహ్మణ్స్ మాత్రము వస్తురు కనుక ఆ బొడ్రోజు పండుగ దేవతలు, గ్రామ దేవతలు ఏవి ఉన్నా మేమే చేయాలని చెప్పి మేము ఒక ప్రభుత్వం అందరినీ కోరుకుంటున్నాము. మాకు దయచేసి మాకు ఒక ఫంక్షన్ హాలు లేదు, ఒక ఇల్లు లేవు, మాకు ఒకటి సంఘం కావాలి, ఏర్పాటు కావాలి. తప్పకుండా ప్రభుత్వం ఇప్పటి వరకు మాకు ఎలాంటి సౌకర్యం లేదు. ఇంతమంది గ్రామ సేవలు గ్రామ దేవతల సేవ చేసుకుంటూ బ్రతుకుతున్నాము. పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివించుకుంటా బతుకుతున్నాం. ఇప్పటి వరకు మీకు ఎలాంటి సదుపాయం లేదు. మేము నౌకరంగా ఎవరికి లేవు. అందరం చదువుకొని ఉన్నాం కానీ నౌకర్లు ఎవరికి లేవు. దయచేసి మాకు తప్పనిసరిగా మాకు అందరికీ కళాకారుల గుర్తింపు కావాలి. మాకు పింఛన్స్ ఎవరికి ఇప్పటి వరకు రాలేదు కనుక మాకు పింఛన్స్ తప్పకుండా ఉండాలని నేను మనవి చేస్తున్నాను.